నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. రైట్, ముందుగా శ్రీనివాస్ గారు, బస్ శ్రీనివాస్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే. యా, సో మొత్తానికి రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం, రైతు రుణమాఫీ చేయడం, ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అస్త్రమే రైతు రుణమాఫీ. ఆ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రేపు 4 గంటలకు రైతుల ఖాతాల్లో ₹1,00,000 రుణమాఫీ జమ కాబోతోంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వ పాలనని కొంతవరకు ఒప్పుకుంటోందా? పాలన బాగానే నడుస్తుంది, రైతులకు పాజిటివ్గానే ఉందని చెప్పేసి ఏకీభవిస్తారా? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళ యొక్క 6 పేజీల నిబంధనల పట్లనే బీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. మొట్టమొదట శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. రైతుల కోసం వాళ్ళని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే వాళ్ళు ఒకేసారి 2 లక్షల రుణమాఫీని చేస్తాము అనేటువంటి ఆలోచనతోని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన అస్త్రంగా ముందుకెళ్ళినటువంటి వాళ్ళ 6 అంశాలలో దీన్ని చేర్చుకొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు ఆనాడు ఉండే. అయితే దానికి అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అనేకమైనటువంటి అభ్యంతరాలను అంటే నిబంధనలు ఏర్పాటు చేసుకొని రుణమాఫీతో ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఈ రేషన్ కార్డు పట్ల కొంత స్పష్టత ఇచ్చినప్పటికి కూడా రేపొద్దున పూర్తి స్థాయిలో అది అమల్లోకి వచ్చిన తర్వాతనే దాని పట్ల మేము ఇంకా స్పందించగలుగుతాం. రేషన్ కార్డు కానీ లేకపోతే ఇంకే విధమైనటువంటి అంశాలను ముందు పెట్టి రైతు రుణమాఫీ పట్ల వేరే కారణాలు చెప్పి ముందుకెళ్లకుండా ఈ ప్రభుత్వము పాస్బుక్ ఆధారంగా ఈ రోజు వరకు 2 లక్షల వరకు రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా, అంటే రీషెడ్యూల్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ క్రాప్స్ కోసం లోన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులకు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వాళ్ళు ఏదో ₹1,00,000 వేతనాలు ఉన్న వాళ్ళని గుర్తించమని చెప్పేటువంటి కారణాలు కావచ్చు. అంటే గడిచినటువంటి ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కానీ వాస్తవానికి కొత్త రేషన్ కార్డులు మంజూరీ జరగలేదు. కాబట్టి ఈ గడిచిన కాలంలో అనేక కుటుంబాలు విడిపోయి రేషన్ కార్డులు పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దని, ఈ యొక్క విధించినటువంటి షరతులను, ఆంక్షలను కాదని అప్పున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అందుకు అనుగుణంగా రేపటి రోజుల్లో ప్రభుత్వం స్పందించాలి. ఈ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. చేసేంత వరకు రైతుల పక్షాన నిలబడి మాకు. సో మీకు ఉన్నటువంటి అనుమానం అంటే రైతు రుణమాఫీ చేయదు, ఇది అబద్ధాల ప్రభుత్వం, కేవలం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, అమలుగానే హామీలు ఇచ్చి వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అందుకే రుణమాఫీ చేయలేకపోతున్నారు, అందుకే హరీష్ రావు ఆ రోజు రాజీనామా లేఖను అమరవీరుల స్తూపానికి సాక్షిగా రాజీనామా లేఖ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దానికి ఒప్పుకున్నట్టేనా ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తోంది? వాళ్ళు పెట్టినటువంటి ఒట్లన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ఏ జిల్లాకి వెళ్తే అక్కడ ఎన్నికల ప్రచారంలో వాడినటువంటి ప్రచారాస్త్రం ఈసారి వీళ్ళు రుణమాఫీ చేస్తున్నారు. ఆ మాట మీద ఉన్నట్టేనా? పూర్తి అంటే ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి. నిజంగా హరీష్ రావు గారు లాంటి అంత పెద్ద మా అధిష్టానంలో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి ఈ గత ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి వ్యక్తి విసిరిన సవాల్ కూడా దీనికి, ఈ ప్రక్రియ ఇంత వేగవంతం అవ్వడానికి కారణం అయి ఉండవచ్చు అని కూడా నేనైతే అనుకుంటున్నా. ప్రభుత్వం దీన్ని చాలా ప్రత్యేక ఛాలెంజ్ గా తీసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ సవాల్ను మనం అధిగమించాలి అనేటువంటి ఆలోచనతోని నిజంగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము హరీష్ రావు గారి చేత రాజీనామా చేయించాలి, ఖచ్చితంగా ఆయన అన్న మాటను కట్టుబడేటట్టు చేయాలనేటువంటి నిజంగా ఆ విధంగా తీసుకొని ముందుకెళ్తే మంచిదే. ఎందుకంటే హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో ఉప ఎన్నికలు ఎదుర్కొని తిరిగి ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. రైతుల కోసం మరోసారి ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పిండ్రు. ఈ షరతులు లేని విధంగా, మేము కోరిన విధంగా, మేము చెప్పిన విధంగా పాసు పుస్తకం ఉండి అప్పున్న 2 లక్షలు ఉన్నటువంటి ప్రతి రైతుకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్పును మాఫీ చేస్తా అని చెప్పిందో ఆ విధంగా చేసిన రోజు ఇప్పటికీ ఆ సవాల్కి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన
మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు హరీష్ రావు గారు చేసినటువంటి సవాల్కు వారు కట్టుబడి ఉన్నారు. నిజంగా వారు చేసిన విధంగా సవాళ్ళు కనుక వీరు అధిగమిస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధిగమిస్తే రైతుల పక్షాన ఖచ్చితంగా వారు ఉప ఎన్నికకు కారణం ఖచ్చితంగా అవుతారు. రాజీనామా చేసి మరొకసారి ఎన్నికల్లోకి వెళ్తారు. అందులో శశభిషలు లేవు. మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. వీక్షకులకు ఎలాంటి, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. ఎస్. సో డాక్టర్ లింగం యాదవ్ గారు, అనుకున్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అస్త్రమే రేపు పొద్దున్నే పోయి లోన్లు తీసుకోండి, రుణాలు తీసుకోండి, మేము ప్రభుత్వంలోకి రాగానే మీరు రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మాట ప్రకారం చేస్తున్నారు. బట్ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దరిదాపు రాష్ట్రంలో 60 లక్షల